నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్. శ్రీ మహాగణపతయే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. నారాయణ. అథ చతుర్థోధ్యాయః జ్ఞానయోగః. ఈ 4వ అధ్యాయానికి జ్ఞానయోగము, రెండవది కూడా చెప్తూ ఉంటారు, జ్ఞాన కర్మ సన్యాస యోగము అనే పేరు కూడా ఉంది. కర్మ సన్యాసం, కర్మను కూడా వదిలేయటం అన్నమాట, అది జ్ఞానయోగము. వెనుకటి మనము ఈ 2 అధ్యాయాలలో కర్మయోగం ద్వారా సాధించగలిగినటువంటి సన్యాసపూర్వకమైనటువంటి జ్ఞాననిష్టారూపమైన యోగాన్ని భగవంతుడు చెప్పాడు. మీకు చెప్పాను సన్యాస అంటే ఏమిటి అనేది. త్యాగం, అన్నీ త్యాగం చేయటం అని, ఆశలు కూడా అని. వేదార్థము ప్రవృత్తి నివృత్తి అని 2 రకాలుగా ఉంది. ప్రవృత్తి మార్గం ఒకటి, నివృత్తి మార్గం ఒకటి. ఇలా వెళ్ళి చిక్కుకో, ఇలా చిక్కుకోకుండా బయట వెళ్ళిపో అంటే జీవులకు ప్రవృత్తిని నివృత్తిని చెప్పేది అయి ఉంది. 2-3 అధ్యాయాలలో ఆ వేదార్థాన్ని అంతా భగవంతుడు చెప్పేశాడు. మొత్తం ఎంత ఉందో అంతా కూడా మొత్తం చెప్పేశాడు. భగవద్గీతలో భగవంతుడు చెప్పదలుచుకున్న విషయమంతా 2-3 అధ్యాయాల్లోనే వచ్చేసింది. ఏమేమి చెప్పాలో అన్నీ చెప్పేశాడు మొత్తం. ఇక చెప్పదలుచుకున్న వేదార్థం పూర్తి అయ్యింది అని భావించిన భగవంతుడు దాని వంశ పారంపర్యాన్ని చెప్పి స్తుతిస్తున్నాడు. ఇంకా వివరణగా ఎట్లా పుట్టుకొచ్చింది అనటం. భగవంతుడు ఇంతవరకు నేను అనే పదాన్ని ప్రయోగిస్తూ వస్తున్నాడు. భగవంతుడు చెబుతున్నటువంటి నేను అంటే వసుదేవపుత్రుడిని కాదు. నేనంటే ఆ నేనుకు పరమాత్మ అని అర్థం. నేను అంటే పరమాత్ముడు. దాన్ని కూడా ఈ అధ్యాయ ప్రారంభంలో భగవంతుడు ముందుకు చెప్పబోతున్నాడు. అథ చతుర్థోధ్యాయః జ్ఞానయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. నాశరహితమైన ఈ నిష్కామ కర్మయోగాన్ని, తద్వారా పొందబడే జ్ఞానయోగాన్ని కూడా నేను సృష్టిలో ఆదిలో వివస్వాన్ అని పిలువబడే సూర్యుడికి చెప్పాను. ఆ వివస్వతుడు తన పుత్రుడైనటువంటి వైవస్వత మనువుకు చెప్పాడు. ఆ మనువు తన పుత్రుడైనటువంటి ఇక్ష్వాకువుకు చెప్పాడు అన్నాడు భగవంతుడు. వెనుకటి 2 అధ్యాయాలలో చెప్పినటువంటి యోగద్వయాన్ని అంటే జ్ఞానయోగ కర్మయోగాలను సృష్టి మొదలైనప్పుడు భగవంతుడు సూర్యభగవానుడికి చెప్పాడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ సూర్యుడికి ఏమని పేరు? వివస్వాన్ అని పేరు. ఎందుకు చెప్పాడు సూర్యుడికి అంటే, జగత్తును పరిపాలించే క్షత్రియులకు బలం కలగటానికి అని చెప్పాడు. అప్పుడంతా క్షత్రియులే కదా జగత్తును పరిపాలించేవాళ్ళు. ఈ యోగ బలంతో వారు కర్మిష్ఠులను, వేదోక్త కర్మాచరణ చేసేవారిని రక్షించటంలో వాళ్ళందరూ కూడా సమర్థులయ్యారు. అందుకనే రాజయోగి అని కూడా అంటూ ఉంటాం. చాలామంది రాజయోగులుగా ఉన్నారు. అప్పుడు ప్రపంచాన్ని పాలించటానికి బుద్ధి బలము కావాలి, బాహుబలము కావాలి. ఈ 2 బలాలను ఇచ్చేవాడు భగవంతుడైనటువంటి ఆదిత్యుడు. కనుక భగవంతుడు ఆయనకు ముందుగా ఉపదేశం చేశాడు.
ఆయన తన పుత్రుడైనటువంటి వైవస్వత మనువుకు ఉపదేశం చేశాడు. ఆయన తన పుత్రుడైన ఇక్ష్వాకువుకు ఉపదేశం చేశాడు. ఆ తర్వాత అది పరంపరంగా రాజఋషులకు అందింది. ఈ యోగ ఫలము క్షయమయ్యేది కాదు కనుక భగవంతుడు ఇది అవ్యయమైనటువంటి యోగము. ఈ యోగానికి అవ్యయమైన మోక్షమే ఫలము. ఈ లోకానికి మొదటి రాజు ఇక్ష్వాకు అని పురాణాలు చెబుతున్నాయి. ఆ మొదటి రాజుకు మనువు బోధించాడు. ఎందుకంటే రాజులు బాగుంటే వారి పరిపాలన బాగుంటుంది, ఆ రాజ్యంలోని ప్రజలు బాగుంటారు. సత్యము ఏ కాలంలోనూ నశించేది కాదు. భగవంతుడు చెప్పిన ఈ యోగము నిత్య సత్యమైనది. ఆ సత్యాన్ని చూపే మార్గానికి ఏ కాలంలో నాశనం ఉండదు అని గ్రహించాలి మనం. ఒకవేళ దేశకాల పరిస్థితుల చేత దాని ప్రచార విషయంలో హెచ్చుతగ్గులు కలిగితే కలగవచ్చేమో, కానీ అది మాత్రం పూర్తిగా అంతరించిపోదు అని అర్థమవుతున్నది. ఎందుకంటే దాన్ని నిలబెట్టడానికి భగవంతుడే అవతరించి వస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా శ్రీకృష్ణ రూపంలో వచ్చి దాన్ని నిలబెట్టి లోకానికి అందిస్తున్నాడు. ఇక్కడ భగవంతుడు క్షత్రియులకు ఈ యోగ విద్యను తాను సృష్టికి ఆదిలో అందించినట్టుగా చెప్పాడు. ఎందుకంటే వారు లోకాన్ని పరిపాలించేవారు కాబట్టి, వారిలో కనుక యోగం ఉంటే లోకం క్షేమంగా ఉంటుంది కదా. పెద్దలకి ఎప్పుడు యోగం ఉంటే చిన్నవాళ్ళంతా మంచి క్షేమంగానే ఉంటారు. పైగా పూర్వ క్షత్రియులందరూ కూడా ఈ యోగాన్ని అందుకొని క్రమంగా జ్ఞాననిష్టను పొంది వాళ్ళందరూ ముక్తిని పొందారు. వారెవరూ పాడు కాలేదు. కనుక నువ్వు కూడా వారిలాగానే నడుచుకొని కర్మయోగం చేసి క్రమంగా జ్ఞాననిష్టను పొంది ముక్తుడవు అవుతావు అని భరోసా ఇచ్చేందుకే భగవంతుడు ఈ వంశపారంపర్యాన్ని చెప్పాడు. అంటే పూర్వం నుంచి వచ్చినటువంటిది అని చెప్పుకొని వస్తున్నాడు. మహాభారతం శాంతి పర్వంలో, నారాయణీయ ధర్మంలో ఇలా చెప్పబడింది. త్రేతా యుగాదూచ తతో వివస్వాన్ మనవేదదౌ మనశ్చ లోక భృత్యర్థం సుతాయేక్ష్వాకవేదదౌ ఇక్ష్వాకుణాచ కథితో వ్యాప్య లోకానవస్థితః. ఈ యోగము త్రేతాయుగ ప్రారంభంలో సూర్యుడికి మనువుకు పారంపర్యంగా ఉపదేశం చేయబడింది. మనువు ఇక్ష్వాకుకు లోకభృతి కోసం చెప్పాడు. అంటే లోకాలను భరించటం, రక్షించటం కోసం చెప్పాడు. ఇక్ష్వాకు దీనిని బాగా ప్రచారం చేశాడు. అప్పటి నుండి ఈ యోగము లోకాలలో వ్యాపించి ఉంది అని చెప్పబడింది. కనుక ఓ అర్జున, నేను చెబుతున్న యోగము, యోగం అంటే యోగాభ్యాసం కాదు, ఇక్కడ వచ్చేటువంటి ఈ వేదాంత ఉపనిషత్ కర్మయోగాలన్నీ కూడా యోగము అని పేరు పెట్టుకున్నాం కాబట్టి యోగము అన్నారు ఇక్కడ. కనుక ఓ అర్జున, నేను చెబుతున్నటువంటి యోగము ఏదో కల్పించుకొని కొత్తగా చెబుతున్నది అనుకోకో. పూర్వపు మహాపురుషులందరూ నా ఉపదేశాన్ని పొంది దీనిని ఆచరించి ముక్తులయ్యారు. నువ్వు కూడా సందేహాన్ని విడిచిపెట్టి అప్పటికప్పుడే నేను చెప్పాను యుద్ధం చేయమని చెప్పి ఏదో ప్రేరేపణగా అట్లా అనుకోవద్దు. పూర్వం నుంచి ఆచరించుకోమని వచ్చినటువంటిది. అప్పుడు కూడా నేనే చెప్పింది. పరమరహస్యమైన ఈ యోగాన్ని అభ్యాసం చేసి ఆత్మలాభాన్ని పొందు అని శ్రీకృష్ణుడు ప్రోత్సహిస్తున్నాడని తెలుసుకోవాలి మనం ఇక్కడ. వైరాగ్యము, స్థిరచిత్తము, మంచి నడవడిక లేని వారికి యోగ విద్యను ఉపదేశించకూడదు. ఇటువంటి మహత్తరమైన యోగ విద్యను బాగా శ్రద్ధ ఉండే వాళ్ళకి మాత్రమే దీన్ని ఉపదేశించాలి. మూర్ఖులకి, సోమారులకి, మరి చిత్తము, స్థిరచిత్తము లేని వాళ్ళకి ఉపదేశించకూడదు. చాలామందికి చిత్తం ఉండదు, అన్ని చంచలం, విపరీతమైన చంచలం. వింటూ ఉంటారు
తాపత్రయం మీదే మనస్సు పెట్టుకుంటారు. నాకు అది కలగలేదే, నాకు ఇది కాలేదే అని. అటువంటి వాళ్ళకి ఇది ఏమీ ప్రయోజనం ఉండదు, ఊరికే టైం వేస్ట్. ఇంత కాలహరణం చేయాల్సిన పని లేదు. వాళ్ళు మూర్ఖులకి, సోంబేరులకి, శ్రద్ధ లేని వాళ్ళకి, అంటే భక్తి లేని వాళ్ళకి, గురువు మీద భక్తి లేని వాళ్ళకి, ఈ ప్రాపంచిక సుఖాలే మంచివి, మాకు ఇవే బాగుంది అని మనస్సు ఉండే వాళ్ళకి ఇది ఏం చేసినా ఎక్కదు, టైం వేస్ట్ అని నేను చెప్తున్నాను మీకు. నిజంగా కావాలంటే గురువు మీద శ్రద్ధ ఉండాలి, యోగం మీద శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇది తెలుసుకోవాలని ఒక ఆతురం, దీని మీద ఆతురం ఉండాలి. అప్పుడు కానీ అర్థమవుతుంది. కానీ లేకపోతే వింటూ వింటూ ఏదో యోచన చేసుకునేది, అన్నీ ఈ ప్రపంచం యోచనలు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఖండితం ఎక్కదు. మంచి నడవడిక లేని వారికి యోగ విద్యను ఉపదేశించకూడదు. నడవడిక లేని అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు, ట్రిక్స్ ఆడేవాళ్ళు, వాళ్ళకు కూడా చెప్పకూడదు. నిష్కామంగా కర్మాభ్యాసాన్ని చాలా కాలం చేస్తూ ఉంటే చిత్తశుద్ధి కలుగుతుంది. కర్మాభ్యాసం చేయాల. కర్మాభ్యాసం అంటే ఇంట్లో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో, వ్రత నియమ నిష్ఠాలు ఇవన్నీ చేసినప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది, లేకపోతే కలగదు. ఏదో ఒక్కరోజు చేసేది, ఒక పండగ చేసేది, తర్వాత ఇంకో నాకేదో మనసులో బాగలేదు అని దాంతోనే పోతారు. మళ్ళీ జన్మ ఎత్తుతూనే ఉంటారు. మళ్ళీ అప్పుడెప్పుడు మాటకు వచ్చినప్పుడు నాకు మోక్షం కావాలా, నాకు ఇంకో జన్మ ఎత్తడానికి ఇష్టం లేదు అంటే ఏ పంసారంగంలో దొరుకుతుందా ఇది? నువ్వు సాధన చేయక తప్పదు. చిత్తశుద్ధి అప్పుడే మాత్రం కలుగుతుంది, చాలా కాలం నువ్వు ఆచరించినప్పుడు మాత్రమే. అటువంటి చిత్తశుద్ధి కలవాడు సాధన చతుష్ట సంపత్తిని సంపాదించుకొని జితేంద్రుడై ఆ జీవి బ్రహ్మవేత్త అవుతాడు. ఆడది కానీ మగది కానీ బ్రహ్మవేత్త అవుతాడు. అందుకోసం సమదృష్టి గల గురువును ఆశ్రయించి సేవించి బ్రహ్మోపదేశాన్ని పొంది తరించాలి. మంచి గురువుని, వాళ్ళ మీద శ్రద్ధ ఉండాలి. ఒకరోజు విపరీతమైన భక్తి, ఇంకొక రోజు ఏముందిలేండి, మా కర్మలేండి, మేము అనుభవించక తప్పదు, ఏ గురువు ఏ దేవుడు మాకు సహాయం చేయలేండి అనేది అయిపోయి క్లోజ్. అక్కడికి ఇన్ని రోజులు నువ్వు చేసింది అక్కడికి ఒక్క సెకండ్లో పోతుంది. అటువంటి మనసు ఉండే వాళ్ళకి ఉపదేశం దొరకదు. ఒకవేళ దొరికినా వాళ్ళ మనసులో ఎక్కదు. ఇప్పుడు ఇంతమంది ఉపదేశం చేయించుకుంటున్నారు తెలుసా, కొన్ని లక్షల మంది. అందరికీ అబ్బింది అన్నారు, అబ్బలేదు. మరి చూస్తాం అనే ఒక ఆశతో చేయటం జరిగింది. కొద్దిమందికే అబ్బిండేది, అది చాలామందికి అబ్బదు. అంతే ఇంతకన్నా వేరే ఉపాయం లేదు. వాళ్ళు సాధన చేస్తూ గురువుని నమ్మాల. అర్జునుడు ఉత్తమ జీవుడు, భాగ్యశాలి. కురుక్షేత్ర యుద్ధంలో సందేహంలో పడటం తప్ప మరి ఎటువంటి లోపము అర్జునుడికి కనిపించదు. ఏ లోపము లేదు. సందేహించాడు, చేసేదా వద్దా, చేస్తే చంపాల్సి వస్తుంది, చంపితే పాపం వస్తుంది, ఇట్లా యోచన చేశాడు. కానీ మిగతాది ఏ లోపము లేదు ఆయనకి, మనలాగా లేదు ఆయనకి, ఏ తాపత్రయమో లేదు. అదొక్క తాపత్రయమో ఉండింది ఆయనకి. ఎందుకంటే జ్ఞాని, ఉత్తమ జీవి. అది ఎవరికి పుట్టాడు? మంచి యోగికి పుట్టాడు. అటువంటి ఇంద్రుడికి, ఇంద్రప్రసాదం కదా. అటువంటి మహత్తరుడు సాక్షాత్తు శివుణ్ణే చూశాడు, శివుడితోనే యుద్ధం చేశాడు. అర్జునుడిలో కనిపించదు ఎటువంటి లోపము కూడా. పైగా నేను నీ శిష్యుణ్ణి, నాకు ఉపదేశం చెయ్యి అని కోరుకొని ఉన్నాడు కూడా. కనుకనే భగవంతుడు రణరంగం అని కూడా చూడకుండా ఉపదేశం చేయొచ్చు. అక్కడ స్వామి ఉపదేశిస్తున్నాడు ఒకటే అర్జునుడికి. అంటే మామూలుగా అయ్యా ఇది రణరంగం, యుద్ధభూమిలో ఏంటయ్యా ఉపదేశం అని చెప్పచ్చు ఒక సెకండ్లో. చెప్పలేదు. శిష్యుడికి ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు చెప్పేశాడు. శిష్యుడికి ఎప్పుడు ఈ ఒక ధర్మ సందేహం కలుగుతూనే ఉపదేశం చేసేశాడు. సద్గురువు యొక్క అనుగ్రహం ఇలాగే ఉంటుంది. ఇది చూడరు వాళ్ళు, చేసేస్తారు. ఇక భగవంతుడు తాను చెప్పిన యోగము లోకంలో ఎలా ప్రచారమైందో
ఆ తర్వాత అది ఏమైందో దానిని కూడా చెప్పబోతున్నాడు. తర్వాత ఏమైంది అక్కడి నుంచి, వైవస్వత మనువు నుంచి వచ్చినటువంటిది ఎట్లా అయింది అని. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేఘ మహత యోగో నష్టః పరంతప. పరులను అంటే శత్రువులను తరింపజేసేవాడా. ఈ విధంగా పరంపరంగా వచ్చినటువంటి ఈ యోగాన్ని రాజఋషులు తెలుసుకున్నారు. చూసావు, పరంపరంగా వచ్చినటువంటిది నీకు చెప్తూ ఉండేది నేను. ఏదో నేను సొంతంగా ఇప్పుడు నీకోసం చెప్పింది, కల్పించుకొని చెప్పింది కాదు. పేర్లు ఇప్పుడు పేర్లు చెప్పానంతే. నువ్వు ఉన్నావు కాబట్టి చెప్తున్నాను అంతే. నీ పేరు చెప్తున్నాను. కాకపోతే ఎప్పటి నుంచో చెప్పినటువంటిది. చాలా కాలం గడిచిన తర్వాత ఈ యోగం ఈ లోకంలో దాదాపు కనిపించకుండా పోయింది. ఎప్పటి నుంచి ఎప్పుడో చెప్పాడు, ఏ యుగంలోనో తెలీదు అన్నాడు భగవంతుడు. రాజులయ్యే క్షత్రియులు యోగులై ఉంటే లోకాలు బాగుంటాయని, వారికి బుద్ధిశక్తి గల విప్రులకు ఈ యోగాన్ని భగవంతుడు బోధించాడని మనమంతా చెప్పుకున్నాం కదా. ఈ విధంగా క్షత్రియ పరంపరతో ప్రాప్తించిన ఈ యోగము ఋషులైన రాజులకు అందింది. ఎవరు రాజు ఋషులో వాళ్ళకి మాత్రం అందింది. మిగతా ఎంతోమంది రాజులు వచ్చి వెళ్ళారు, వాళ్ళెవరికి అందలే. ఎందుకు? వాళ్ళంతా సుఖభోగాల్లో ఉండిపోయారు. రెండవది కొట్టుకోవటంలో ఉండారు. రెండవది వాళ్ళ పేరు కొట్టుకోవటం ఇంతట్లోనే ఉండిపోయారు. సుఖభోగాలు ప్రజలను కూడా పట్టించుకోలేకుండా పోయారు. వాళ్ళ జన్మను వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళంతా సర్వనాశనం అయిపోయారు. అట్లా అంటే పరమాత్మనే పట్టించుకోకుండా, గురువునే పట్టించుకోకుండా, ఉత్తమమైనటువంటి మార్గాన్నే యోచన చేయకుండా ఎప్పుడూ తాపత్రయం, ఎప్పుడూ యుద్ధము, ఎప్పుడూ భార్యాభర్తలు తన్నుకోవటం, ఆస్తి పంచటం, పిల్లలు, యోచన, ఇవంతా రోగము, దీంట్లతోనే ఉండిపోయినారు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళెవరికి కూడా మోక్షం దొరకలేదు. వాళ్ళెవరు పరమాత్మని అందుకోలేదు. వాళ్ళందరితోనే సుఖిస్తున్నారు వాళ్ళంతా. అవే పరమ ముచ్చట అయిపోయింది వాళ్ళకది. కొంతమంది రాజఋషులైనటువంటి యోగులు దీన్ని అందుకున్నారు. వారు దీన్ని అందుకొని బాగా అనుష్ఠానం చేశారు. ఈ యోగం చాలా కాలం గడిచిన కారణంగా ఈ లోకంలో సంప్రదాయం విచ్ఛిన్నమవటం వల్ల నష్టమైపోయింది అప్పుడు. అందుకే అర్జునుడికి ఈ విషయం అందలేదు, అర్జునుడికి కలగలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పలేదు, ఎవరు కూడా సంస్కారవంతుడే అయినప్పటికీ యోగం అందలేదు. అందుకని భగవంతుడు ఇప్పుడు అందిస్తున్నాడు. అర్జునుడికి భగవంతుడు పరంతప అన్నాడు. అంటే పరులంటే బయటి శత్రువులు మాత్రమే కాదు, లోపలి శత్రువులు కూడా, ఇంద్రియాలు అనబడే లోపలి శత్రువులను కూడా గెలిచినవాడు అర్జునుడు. ఇది మనకు మహాభారతంలో స్పష్టంగా కనిపిస్తుంది. అర్జునుడు అటువంటి గెలుపు గెలిపాడు కాబట్టే అంత పేరు వచ్చింది. అనేక సందర్భాల్లో అర్జునుడు జితేంద్రుడి అని స్పష్టమవుతున్నది. స్వర్గానికి వెళ్ళినప్పుడు ఊర్వశీదేవి తనతో కలిసి సుఖించమంటుంది. అర్జునుడు స్థానంలో వేరే ఎవరైనా ఉండి ఉంటే, వేరే రాజులు ఉండుంటే ఎగిరి గంతేసేవారు. అసలు ఊర్వశి దొరుకుతుందా? ఊర్వశి కనపడుతుందే? కానీ ఊర్వశి ఎప్పుడు నిత్య యవ్వనవతి, చిన్నపిల్లగానే ఉంటుంది. ఎప్పుడు ఎగిరి గంతేసేవాడు వాడు, మిగతా వాళ్ళు. కానీ అర్జునుడు ఏమన్నాడు? జితేంద్రియుడు, ధర్మాత్ముడు కదా, అందుకే అలా చేయలేదు. దండం పెట్టి సాష్టాంగ నమస్కారం పెట్టి, తల్లి నువ్వు నాకు బామ్మగారితో సమానం, బామ్మగారే కదా వంశం, నీతో నేనేలా విహరించగలను అన్నాడు. అందుకు ఆవిడకు కోపం వచ్చేసింది. నపుంసకుడు అయిపోవు అని చెప్పించింది. అప్పుడు కూడా అర్జునుడు చలించలేదు. సంతోషం, ప్రసాదం, బామ్మ అమ్మ నువ్వు పెట్టిన శాపం నాకు చాలా సంతోషం. శాపాన్ని కూడా నవ్వుతూనే తీసుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.